Welcome to Prince and Honey Giggle World. ఒక విశాలమైన నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన చలాకీ కోతి జీవించేది. ఆ చెట్టు పండ్లతో నిండిపోయి ఉండేది. కోతి రోజూ ఆనందంగా జామ పండ్లు తినేది. ఆమె జీవితం చాలా సంతోషంగా ఉండేది. కాని ఒకరోజు నదిలో ఒక మొసలి ఉండేది. ఆమెకు ఆ రోజు చాలా ఆకలి వేసింది. చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూసింది. కోతడిగింది, ఎందుకు దిగులుగా ఉన్నావు? మొసలి అంది, నాకు చాలా ఆకలి, కాని నాకు పండ్లు దొరకవు. కోతి దయతో కొన్ని జామ పండ్లు వేసింది. మొసలి తిన్నాక చాలా సంతోషపడింది. ఆ రోజునుంచి వాళ్లు ప్రతిరోజూ కలిసేవారు. స్నేహం మొదలయింది. ప్రతి ఉదయం మొసలి వస్తుంది, కోతి పండ్లిస్తుంది. వాళ్లు కథలు చెబుతారు, నవ్వుతారు. కోతి తన చిన్ననాటి కథలు చెప్పేది, మొసలి నది లోకాలు చెప్పేది. వాళ్ల స్నేహం గట్టిగా మారింది. కాని ఒకరోజు మొసలి ఇంటికి వెళ్ళింది. మొసలి తన భార్యకు జామ పండ్లు ఇచ్చింది. ఆమె అడిగింది, ఇంత తీపి పండ్లు ఎక్కడ్నుంచి? మొసలి కోతి గురించి చెప్పింది. ఆమె కళ్లలో చెడ్డ ఆలోచన మెరిసింది. ఇంత తీపి పండ్లు తినే కోతి గుండె ఎంత తీపిగా ఉంటుందో? మొసలి షాక్ అయింది. అది నా స్నేహితురాలు అంది. కాని భార్య కోపంగా అంది, నాకది కావాలి, లేదంటే నువ్వు నన్ను ప్రేమించవు. మొసలి కంగారుపడింది. స్నేహమా లేక కుటుంబమా? చివరికి తడబడుతూ ఒప్పుకుంది. మరుసటి రోజు మొసలి కోతినడిగింది, మా ఇంటికి వస్తావా? నా భార్య నిన్ను కలవాలని ఉంది. కోతి ఆనందంగా ఒప్పుకుంది. మొసలి వెన్నుపైన కూర్చుని నది మధ్యలోకి వెళ్ళింది. నది లోతుగా ఉంది. చుట్టూ నీరు మాత్రమే. అప్పుడు మొసలి నెమ్మదిగా నిజం చెప్పింది, నిజానికి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. గుండె బలంగా కొట్టుకుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. కోతి వెంటనే తెలివిగా ఆలోచించింది, అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది. మొసలి ఆశ్చర్యపోయింది, ఎందుకు? నా గుండె చెట్టుపైనే ఉంచేశాను. మేము కోతులు గుండెను బయట ఉంచుతాం. మొసలి పూర్తిగా నమ్మింది. అయితే తిరిగి వెళదాం. చెట్టువద్దకు చేరగానే కోతి ఒక్కసారిగా పైకి ఎగిరింది. నీలాంటి మూర్ఖుణ్ణి మళ్లీ నమ్మను. స్నేహం అంటే నమ్మకం, ద్రోహం కాదు. మొసలి సిగ్గుతో తల వంచుకుంది. నెమ్మదిగా నీటిలోకి మాయమైంది. తెలివి ఉన్నవాడిని ఎవరూ మోసం చేయలేరు. స్నేహంలో నిజాయితీ ముఖ్యమైనది. మీకు ఈ కథ నచ్చిందా? పిల్లలు, అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.